హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించిన 2025 ఫిబ్రవరి మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. రీసెంట్గా అంటే ఫిబ్రవరి మంత్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండిజీనియస్ మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వ్యాక్సిన్ డెవలప్ చేసిన కంపెనీ పేరు వచ్చేసి టాన్సాసియా బయోమెడికల్స్ వాళ్ళు. ఏ కంట్రీ అనేది గ్లోబల్ డిజిటల్ వెల్ బీయింగ్ ఇండెక్స్ విత్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఆన్లైన్ సేఫ్టీ అండ్ పేరెంటల్ సపోర్ట్, అంటే ఆన్లైన్ సేఫ్టీలో పేరెంటల్ సపోర్ట్లో ఏ కంట్రీ అనేది గ్లోబల్ డిజిటల్ వెల్ బీయింగ్లో టాప్లో ఉందంటే మన ఇండియా. సిడ్నీ క్లాసిక్ 2025 టైటిల్ అనేది ఫర్ ద ఫస్ట్ టోర్నమెంట్ ఎవరికి రావడం జరిగింది? సౌరవ్ ఘోషల్. బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ 2025 క్రిటిక్ చాయిస్ అవార్డ్స్లో ఎవరికి రావడం జరిగింది? ఆండ్రియన్ బ్రాడీ బెస్ట్ యాక్టర్ అండ్ జాన్ ఎం చూ బెస్ట్ డైరెక్టర్. ఒపెక్ ప్లస్ గ్రూప్లో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏదమ్మా? బ్రెజిల్. సో రీసెంట్గా జరిగిన యుఎన్ క్లైమేట్ సమ్మిట్లో ఈ కంట్రీ అనేది ఒపెక్ ప్లస్లో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. చైర్మన్ ఆఫ్ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ఎన్ చంద్రశేఖర్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ నేషనల్ మ్యారిటైమ్ ఆర్మీ డేగా ఎప్పుడు ప్రకటించింది? ఫిబ్రవరి 25. రీసెంట్గా మన ఇండియా 26 టన్స్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏ కంట్రీకి ఇవ్వడం జరిగింది? స్ట్రోమ్ సారా బేస్ చేసుకొని హాండరస్. ఆస్ట్రేలియన్ క్రికెటర్కి మిస్టర్ డిపెండబుల్ అనే ఆర్డర్ అనేది రావడం జరిగింది. అతని పేరు వచ్చేసి మైకెల్ బెవన్. ఫుల్ ఫామ్ ఆఫ్ అకాడా. సో రీసెంట్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు కెమికల్ డిటెక్షన్ కోసం అకాడా అనే సిస్టమ్ని లాంచ్ చేశారు. దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం. రీసెంట్గా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి IACI అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఇన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ రావడం జరిగింది? HDFC లైఫ్. రీసెంట్గా 75 kg కేటగిరీ బాక్సింగ్లో 38th నేషనల్ గేమ్స్ అనేవి జరిగాయి కదా, ఎవరికి రావడం జరిగింది గోల్డ్ మెడల్? లవ్లీనా బోర్గోహెన్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఏ కంట్రీని ఫుడ్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ టు కర్బ్ సోరింగ్ రైస్ ప్రైజెస్ ఇన్ 2025గా డిక్లేర్ చేయడం జరిగింది? ఫిలిప్పైన్స్. యూనియన్ బడ్జెట్ 2025 to 26 ప్రకారం అగ్రి డిస్ట్రిక్ట్స్ ఫేజ్ 1లో ఎన్నిగా ప్రకటించడం జరిగింది? 100. ఉషా బోర్లే. సో తనకు 2023లో పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. సో తను ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి? పాందవాణి. బెస్ట్ ఆర్కిటెక్ట్ ఫర్ లగ్జరీ ప్రాజెక్ట్గా రీసెంట్గా గ్లోబల్ ఆర్కిటెక్ట్ బిల్డర్ అవార్డ్స్ 2025 అనేది ఏ ఆర్కిటెక్ట్ కంపెనీకి రావడం జరిగింది? హిటెన్ పటేల్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా మీరు నాకు బూస్టింగ్ ఇచ్చినట్లయితే నేను ఇంకా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ MCQs యాజ్ వెల్ యాజ్ బెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.